సో హాయ్ డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీరు మీ ఈమెయిల్కి, మీ మొబైల్కి పొందాలంటే, అందరికంటే ముందుగా మీరు మా వీడియోస్ని చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మీరు మా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ పొంది అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ లేదా డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసినట్లయితే దానికి గల కారణాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మీ విలువైన సలహాలను, సూచనలను కూడా మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే మేము ఇంకా బెటర్గా మీకు సర్వీసెస్ అందించాలి అంటే మీ విలువైన సలహాలు, సూచనలు మాకెంతో అవసరం. ఫ్రెండ్స్, మేము గతంలో టెలిగ్రామ్ సిరీస్ని లాంచ్ చేసాం బేసిక్ యూజర్స్ కోసం. అలాగే 2 వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఈరోజు మనం 3వ వీడియోలో భాగంగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటి అంటే, టెలిగ్రామ్లో ఒక పర్సన్ని ఒక గ్రూప్లో ఎలా యాడ్ చేయాలి, అలాగే ఒక పర్సన్ ఆ గ్రూప్లోకి అడ్మిన్గా ఎలా తీసుకురావాలి, అలాగే అడ్మిన్ నుంచి ఆ పర్సన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది మనం చూడబోతున్నాం. దీనికోసం నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ ఉన్నాను, పిల్లలు అనేటువంటి గ్రూప్లో నేను ఉన్నాను. సో ఆ గ్రూప్లోకి వెళ్ళిపోదాం. నేను రీసెంట్ యాప్ తీసుకుని టెలిగ్రామ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ తీసుకున్నాను కాబట్టి, టెలిగ్రామ్లో ఉన్నాను కాబట్టి. సో మళ్ళీ సెర్చ్ చేయడం మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే సెర్చ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం రీసెంట్ యాప్ తీసుకుని టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళిపోదాం. Navigation bar, home, back, recents, recent apps, 1 UI home, Telegram, 3 of 3, and list, 3 items. సో టెలిగ్రామ్ మీద మనం ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. పిల్లలు, Go back, button, out of list. సో ట్యాప్ చేయగానే పిల్లలు ఉంది కదా, ఎందుకంటే ఆ గ్రూప్లో ఉన్నాను. గో బ్యాక్. పిల్లలు, 1 member, పిల్లలు 1 నెంబర్ ఉంది, దీని మీద మనం ట్యాప్ చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతానికి నేను ఒక్కనే ఉన్నాను. ఒక 2-3 యాడ్ చేసి రిమూవ్ చేసి, యాడ్ చేసి రిమూవ్ చేసి నేర్చుకున్నాను అనమాట కాబట్టి. సో ఇప్పుడు మనం ట్యాప్ చేద్దాం. notifications, పిల్లలు, 1 member, ఫ్రెండ్స్, మనం యాడ్ చేయడం కోసం ముందుకు స్వైప్ చేద్దాం. go back, button, గో బ్యాక్, edit, button, ఎడిట్, more options, button, మోర్ ఆప్షన్స్, notifications, on, నోటిఫికేషన్స్ ఆన్, notification, add member, యాడ్ నెంబర్. ఇదే మనకు కావాల్సింది. add member, ఈ యాడ్ నెంబర్ మీద మనం ట్యాప్ చేద్దాం. ట్యాప్. invite a group via link and list, 167 items, add members, మనం ట్యాప్ చేయగానే ఇన్వైట్ ది వైర్ గ్రూప్ లింక్ అని వచ్చింది. సో దేనికంటే ముందుగా ఒక ఆప్షన్ అయితే ఉంది. edit box, search for people, out of list, ఈ ఆప్షన్ ఉంది. దీన్ని సెర్చ్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే invite a group via link and list, 167 items, ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఇన్వైట్ లింక్ మనం దీని మీద ట్యాప్ చేసుకొని షేర్ తీసుకొని వాట్సాప్లోనైనా, టెలిగ్రామ్లోనైనా మనకి ఇష్టం వచ్చిన వ్యక్తులు చాట్ల్లో కానీ, గ్రూప్స్లో కానీ పెట్టి ఇతరులని గ్రూప్స్లోకి తీసుకొస్తూనే ఉన్నాం. ఇది ఆల్రెడీ తెలిసిందే ఎలా ఇన్వైట్ చేయాలని. సో ఇన్వైట్ వైర్ లింక్ ద్వారా ఎలా యాడ్ చేయాలో కూడా దీనికోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో దీని పక్కనే మనకి కాంటాక్ట్స్ అనేవి వస్తాయి. కాంటాక్ట్స్ అనేవి నేను దానిలో నుంచి ఒక కాంటాక్ట్ తీసుకుంటాను. కొన్ని కాంటాక్ట్ షార్ట్కట్లో కూడా ఉన్నాయి అవి. సరే, ఏదో ఒక కాంటాక్ట్ అయితే తీసుకుందాం, యాడ్ అయితే చేద్దాం, ముందుకెళ్దాం. 5S6R, A4, ABC, last seen yesterday at 1954. ఈ పర్సన్ మనం యాడ్ చేద్దాం. ఏబీసీ అనే పర్సన్ని నేను ట్యాప్ చేస్తున్నాను. 1 సెకండ్. A4, ABC, ఓకే, ట్యాప్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డబుల్ ట్యాప్ అనేది సౌండ్ అయితే రాదు, చిప్పింగ్ సౌండ్ రాదు, దీన్ని గమనించగలరు. నేనైతే ఈ పర్సన్ మీద ట్యాప్ చేశాను. మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ వస్తుంది, దీని మీద ట్యాప్ చేద్దాం. A4, 5, invite, ABC, edit box, go back, add members, next, button, యాడ్ నెంబర్స్ అని హెడ్డింగ్ మాత్రమే. ఇక్కడ ఇప్పుడు వచ్చింది చూడండి, నెక్స్ట్ బటన్. add members, ఇది హెడ్డింగ్ మాత్రమే. దీనికంటే ముందుగా నెక్స్ట్ బటన్ వస్తుంది. దీని తర్వాత ఈ నెక్స్ట్ బటన్ మీద మనం ట్యాప్ చేసి యాడ్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేస్తున్నాను. add member, are you sure you want to add ABC too? పిల్లలు, సో పిల్లలు అనే సమూహంలో ఏబీసీని యాడ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది.
Cancel. క్యాన్సిల్, Add. యాడ్ మీద మనం ట్యాప్ చేద్దాం. పిల్లలు. Go back. Button. సో ఇప్పుడు యాడ్ చేసాం కదా, గో బ్యాక్ వచ్చి ఎంతమంది ఉన్నారో చూసుకుందాం. Go back. పిల్లలు. 2 members. సో ఇంతకుముందు 1 నెంబర్ అని చూపించింది మీకు, ఇప్పుడు 2 నెంబర్స్ అని చూపిస్తుంది. సరే ఇదే 2 నెంబర్స్ మీద మనం ట్యాప్ చేద్దాం, ఎందుకంటే పర్సన్కి అడ్మిన్ రైట్స్ అనేవి కూడా అడ్మిన్ పవర్ ఇవ్వాలి. సో ట్యాప్ చేద్దాం. పిల్లలు. 2 members. Notifications. ఫ్రెండ్స్, మనం ముందుకెళ్ళే ముందు ఒక చిన్న మాట, అడ్మిన్ రైట్స్ ఇవ్వడానికి కొన్ని పర్మిషన్స్ ఇవ్వచ్చు, కొన్ని పర్మిషన్స్ ఇవ్వకుండా కూడా చేయొచ్చు. అది ఎలా అనేది మనం రాబోయే వీడియోస్లో చూద్దాం. ఎందుకంటే టాక్ బ్యాక్లో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. సామ్సంగ్ టాక్ బ్యాక్ నేను వాడుతున్నది, దాంట్లో ఆన్ ఆఫ్ అంటుందే కానీ అడ్మిన్ పవర్స్ అనేవి చెప్పట్లేదు. ఆ టెక్నికల్ ప్రాబ్లం చేత చూపించలేకపోతున్నాను. కాకపోతే ఏంటంటే మనం అడ్మిన్ పవర్ ఎలా ఇవ్వాలి, అడ్మిన్ పవర్ నుంచి ఎలా రిమూవ్ చేయాలో మాత్రం చూద్దాం. నెక్స్ట్ తర్వాయి వీడియోస్లో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ముందుకైతే జరుపుతున్నాను. Go back. Button. గో బ్యాక్, Edit. Button. ఎడిట్, More options. Button. మోర్ ఆప్షన్స్, Notifications. On. నోటిఫికేషన్స్ ఆన్, On. Add member. యాడ్ నెంబర్, ఇది కూడా మనకొద్దు. ఇప్పుడు నేను అతను యాడ్ చేశాను కదా, అతని పేరు వస్తుంది దీని పక్కనే. Surya Narayan. Owner. ఇది నా Online. పేరు. ABC. Last seen yesterday at 1954. ఏబీసీ అనే వ్యక్తి పేరు వచ్చింది కదా, ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటాను. వాట్సాప్లో అయితే డబుల్ ట్యాప్ చేస్తే చాలు మెసేజ్ సో పర్సన్, రిమూవ్ సో పర్సన్ అన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. కానీ ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే రావు. సో కాంటాక్ట్ ఇన్ఫో అవి ఇవి లాస్ట్ సీన్ అవి ఇవి చూపిస్తుంది. కాబట్టి డబుల్ ట్యాప్ ఇచ్చి లాంగ్ ప్రెస్ అయితే చేయాలి. ఇక్కడ నేను డబుల్ ట్యాప్ ఇచ్చి లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. Promote to admin. Promote to admin. డబుల్ ట్యాప్ చేయగానే ప్రమోట్ టు అడ్మిన్ అనేటువంటిది వచ్చింది. దాని పక్కనే Change permissions. చేంజ్ పర్మిషన్స్, ఇక్కడ చేంజ్ పర్మిషన్స్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే దీని గురించే మనం మాట్లాడుతున్నాం. సో ఇది కూడా తొందరలో చేస్తాను. Remove from group. రిమూవ్ ఫ్రమ్ గ్రూప్. సో ఇవి ఫ్రెండ్స్ ఆప్షన్స్ ఇక్కడ టెలిగ్రామ్లో. అయితే మనం తీసుకోవాల్సింది Change permit. Promote to admin. ప్రమోట్ టు అడ్మిన్. ఇది మనం ట్యాప్ చేయగానే అడ్మిన్గా యాడ్ అయిపోతాడు. ట్యాప్ చేస్తున్నాను. Admin rights. Admin rights. ఇప్పుడు డన్ అనేది ఇవ్వాలి. ట్యాప్ చేయగానే డన్ ఇస్తే చాలు అడ్మిన్గా యాడ్ అయిపోతారు. Go back. Done. Button. డన్ బటన్ మీద ట్యాప్ చేస్తున్నాను. పిల్లలు. Surya Narayan. Owner. Online. Disabled. ఇప్పుడు మళ్ళీ మనం ముందుకు స్వైప్ చేద్దాం. ABC. Admin. Last seen yesterday at 1954. ఇప్పుడు తనని అడ్మిన్ నుంచి రిమూవ్ చేయాలి కదా, మళ్ళీ నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను అతని పేరుని. Edit admin rights. Edit admin. Change permissions. చేంజ్ పర్మిషన్స్, Remove from group. రిమూవ్ ఫ్రమ్ గ్రూప్, Edit admin rights. Change permit. Remove from. Edit admin rights. Change permissions. ఎడిట్ అడ్మిన్ రైట్స్, చేంజ్ పర్మిషన్స్ అని ఉంది కదా ఇక్కడ. Edit admin rights. దీన్ని మనం ట్యాప్ చేద్దాం. Admin rights. Done. Button. ABC. Last seen yesterday at 1954. What can this admin do? Heading. On. Switch. On. 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 Off. Off. Switch. Custom title. Admin. Edit box. A custom title that will be shown. Admin. Copy. A custom title. Dismiss admin. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. అక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోగానే Dismiss admin. డిస్మిస్ అడ్మిన్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఇలా మనం రిమూవ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ నేను ఇప్పుడు రిమూవ్ చేయట్లేదు, ఎందుకంటే కేవలం చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వద్దాం. This navigation bar. Home. Back. బ్యాక్. Admin rights. On. Switch. Navigation bar. Back. Home. Back. బ్యాక్. పిల్లలు. Surya Narayan. Owner. Online. Disabled. ఫ్రెండ్స్ ఇంకో స్టెప్ బ్యాక్ వస్తున్నాను. Navigation bar. Reasons. Back. మనం స్వైప్ చేద్దాం. Reasons. You removed. You add. You mark. You added. One second. You removed. Mark. More up. పిల్లలు. 2 members. 2 నెంబర్స్ ఉంది కదా, దీన్ని మనం ట్యాప్ చేద్దాం. పిల్లలు. 2 members. Notifications. ఫ్రెండ్స్ ఇంక ముందుకు స్వైప్ చేద్దాం. Go back. Button. గో బ్యాక్. Edit. Button. ఎడిట్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేద్దాం. Edit. పిల్లలు. Edit box. Group name. మనం ముందుకు స్వైప్ చేద్దాం. Emoji. Button. ఎమోజీ Set photo or ఏం video. అవసరం లేదు. Description. Optional. అవసరం Edit లేదు. button. Group type.
Chat history for reactions. 16 slash permissions. 8 slash Game of invite mail. links. 1. Administrators. 2. ఇక్కడ ట్యాప్ చేయాలి. Administrators. 2. ఇక్కడ ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. నేను ట్యాప్ చేస్తున్నాను. Administrators. Administrators. మనం అక్కడ అంతసేపు ట్యాప్ చేసుకుని రిమూవ్ చేసుకునే బదులు ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్స్ 2 ఉంది కదా, ఇక్కడ మనం ట్యాప్ చేసాం కదా, ఇప్పుడు ముందుకు స్వైప్ చేద్దాం. Go back button. గో బ్యాక్. Recent actions and list. Recent 6. actions. Add admin. యాడ్ అడ్మిన్. Surya Narayana owner. సూర్యనారాయణ ఓనర్. ABC promoted by Surya Narayana. ఏబీసీ ప్రమోటెడ్ బై సూర్యనారాయణ. నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను. Edit admin rights. Edit admin rights. Dismiss admin. ఎడిట్ అడ్మిన్ రైస్ పక్కనే డిస్మిస్ అడ్మిన్స్. చూసావా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా రిమూవ్ చేయొచ్చు. ఇంతకుముందు నేను చూపించాను కదా, అక్కడ కూడా మీరు రిమూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు Dismiss admin. డిస్మిస్ అడ్మిన్స్ దీని మీద ట్యాప్ చేస్తాను, డిస్మిస్ చేసేద్దాం. Administrators. You can add administrators to help you manage your Surya Narayana owner. You can add administrators out of list. Go back button. గో బ్యాక్. నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. పిల్లలు. Edit box. Group A. Edit. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాటి వీడియోలో ఒక పర్సన్ని ఎలా యాడ్ చేయాలో చూసేసాం. ఒక పర్సన్ని అడ్మిన్ నుంచి ఎలా రిమూవ్ చేయాలి 2 విధానాలు చూసాం. ఒక విధానంలో ఎలా రిమూవ్ చేయాలో చూసాం, ఇంకొక విధానంలో ఎలా రిమూవ్ చేయాలో చేసి చూపించాం. సో మనం 2 విధానాల్లో రిమూవ్ చేయొచ్చు. అదే ముందుగా ఒక పర్సన్ని యాడ్ చేయాలంటే ముందుగా అయితే మనం ఒక గ్రూప్ని తీసుకోవాలి. గ్రూప్ని తీసుకొని స్వైప్ చేస్తుండగా సో పిల్లలు 2 నెంబర్స్, పిల్లలు 1 నెంబర్ ఉంది, అక్కడ నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి స్వైప్ చేసుకుంటూ వెళ్తే యాడ్ నెంబర్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ ద్వారా మనం ట్యాప్ చేసి మనం ఫస్ట్ ట్యాప్ చేయగానే మనకి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, ఇన్వైట్ ద గ్రూప్ లింక్ వైడ్ లింక్ అని. సో ఇన్వైట్ ద గ్రూప్ వైడ్ లింక్ అని కనబడినప్పుడు దాని మీద మనం ట్యాప్ చేసి వైడ్ లింక్ ద్వారా కూడా ఇన్వైట్ చేయొచ్చు. లేదు అంటే మనం స్వైప్ చేసుకుంటూ వస్తే సో పక్కనే ఎడిట్ సర్చ్ పీపుల్ అని వస్తుంది, దాని మీద ఎడిట్ చేసుకొని సెర్చ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పక్కనే కాంటాక్ట్స్ వస్తాయి. కాంటాక్ట్స్లో మనకి ఇష్టం వచ్చినటువంటి కాంటాక్ట్ మీద ట్యాప్ చేసి మనం స్వైప్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ బటన్ అని వస్తుంది. ఈ నెక్స్ట్ బటన్ మీద మనం ట్యాప్ చేయొచ్చు. నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయగానే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు యాడ్ సో అండ్ సో పర్సన్ సో అండ్ సో అని చెప్తుంది అనమాట. సో గ్రూప్ అని అందు ఆర్ యూ షూర్ యూ యాడెడ్ ఏబీసీ టు పిల్లలు అంతే. సో వాట్సాప్లో అయితే పిల్లలు గ్రూప్ అని అంటుంది, టెలిగ్రామ్లో పిల్లలు అని సైలెంట్ అయిపోతుంది అనమాట. సో ఈ సమూహంలో యాడ్ చేస్తారా అని మనం స్వైప్ చేసుకుంటూ వెళ్తే యాడ్ అనేటువంటిది వస్తుంది. సో దాని మీద మనం ట్యాప్ చేసి దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం గో బ్యాక్ వచ్చిన తర్వాత అదే బ్యాక్ బటన్ తీసుకుని బ్యాక్ వచ్చిన తర్వాత పిల్లలు 2 నెంబర్స్ అంటుంది. తనకు అడ్మిన్ పవర్ ఇవ్వాలని అనుకుంటే దాని మీద మనం ట్యాప్ చేయాలి, ఎడిట్. అలాగే ఇంకా స్వైప్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ సీన్ వస్తుంది, అక్కడ తన పేరు వస్తుంది కదా, గ్రూప్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు వస్తాయి కదా. అక్కడ తన పేరు వచ్చిన వెంటనే అతని పేరు మీద డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. మామూలుగా డబుల్ ట్యాప్ చేస్తే చాలు వాట్సాప్ గ్రూప్లో, కానీ ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. పట్టుకొని మనం ముందుకు స్వైప్ చేసి పట్టుకున్న వెంటనే ప్రమోట్ టు అడ్మిన్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తామో వెంటనే ప్రమోట్ టు అడ్మిన్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద మనం ట్యాప్ చేసి డన్ ఇచ్చేస్తే చాలు, అడ్మిన్గా తను యాడ్ అవుతాడు. అలాగే అడ్మిన్ నుంచి రిమూవ్ చేయాలి అని అనుకుంటే మనం 2 విధానాల ద్వారా రిమూవ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అంటే మనం స్వైప్ చేసుకుంటూ వెళ్తే ఒక పర్సన్ నేమ్ వచ్చినప్పుడు అడ్మిన్ అని వస్తుంది కదా, అక్కడ డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు మనం డిస్మిస్ అడ్మిన్, ఎడిట్ అడ్మిన్ రైట్స్ పక్కనే డిస్మిస్ అడ్మిన్ అని వస్తుంది, అక్కడ రిమూవ్ చేయొచ్చు. లేదా అడ్మినిస్ట్రేటర్స్ సో అండ్ సో అని వస్తుంది. అంటే అది ఎక్కడ అంటే మనం అక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం మా గ్రూప్ నెంబర్ సో అండ్ సో అని అంటుంది కదా, ఇంతమంది ఉన్నారు అంటుంది కదా, దాని మీద మనం ట్యాప్ చేస్తాం కదా, ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు దాని మీద మనం ట్యాప్ చేస్తాం. ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినప్పుడు మనం స్వైప్ చేసుకుంటూ రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తే అక్కడ అడ్మినిస్ట్రేటర్స్ సో అండ్ సో పర్సన్స్ అని అంటుంది. మనం అక్కడ ట్యాప్ చేసి
మనకు వచ్చేటువంటి పేరు నుంచి ఆ పేరుని సెలెక్ట్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అక్కడ కూడా రిమూవ్ ఆప్షన్ వస్తుంది, రిమూవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అలా 2 విధానాల ద్వారా రిమూవ్ చేయొచ్చు. ఇదండి ఇవాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? మరి సెట్టింగ్స్ని ప్రయత్నిస్తూ ఉండండి. వచ్చే వారం సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటుంది మీ స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.